శ్రీలంక ఏతో జరిగిన ముక్కోనపు సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో సరికొత్త చరిత్ర సృష్టించే ముంగిట నిలిచాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసే సువర్ణ అవకాశాన్ని ఈ యువ బ్యాటర్ త్రుటిలో చేజార్చుకున్నాడు. దమ్ముల్లా వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక బౌలర్లకు వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఏకంగా 324.14 స్ట్రైక్ రేటుతో చెలరేగిపోయాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న వైభవ్ తన ఇన్నింగ్స్లో 10 అద్భుతమైన ఫోర్లు, 8 సూపర్ సిక్సర్లు బాదాడు. అయితే శతకానికి కేవలం 6 పరుగుల దూరంలో ఉండగా శ్రీలంక కెప్టెన్ వేసిన బంతికి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్లో శ్రీలంక ఏ కెప్టెన్ సహాన్ అరాచ్చిగే బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ 5వ బంతిని అరాచ్చిగే గాల్లోకి విసిరాడు. దానిని వైభవ్ మిడ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఈసారి బ్యాట్ బంతి మధ్య కనెక్షన్ సరిగ్గా కుదరలేదు. దీంతో బంతి నేరుగా అక్కడే సిద్ధంగా ఉన్న ఫీల్డర్ విజయకాంత్ వ్యాసకాంత్ చేతుల్లోకి వెళ్ళింది. వైభవ్ అవుట్ కాగానే శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో మ్యాచ్ గెలిచినంత సంబరాలు చేసుకున్నారు. ఒకవేళ ఈ బంతిని వైభవ్ సిక్సర్గా మలిచి ఉంటే వన్డే మ్యాచ్ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న 31 బంతుల రికార్డ్ బద్దలైపోయేది. ప్రస్తుతం లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం రికార్డ్ ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్ పేరిట ఉంది. మెక్గర్గ్ తక్కువ బంతులోనే సెంచరీ పూర్తి చేసుకోగా వైభవ్ కూడా సరిగ్గా 29వ బంతికే అవుట్ కావడంతో ఆ అద్భుతమైన రికార్డ్ చేజారింది. సెంచరీ మిస్ అయిందనే బాధతో వైభవ్ సూర్యవంశీ ముఖం చిన్నబోయినప్పటికీ ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్లో అతడు అందించిన ఈ స్టార్ట్ భారత్ను అత్యంత బలమైన స్థితిలో నిలబెట్టింది. ఎందుకంటే శ్రీలంక పిచ్లపై స్థానిక స్పిన్నర్లను ఎదుర్కొని ఇన్ని పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు. అయినప్పటికీ ఈ యువ ఆటగాడు ఏమాత్రం తడబడకుండా చాలా స్పష్టమైన ప్రణాళికతో వీరవిహారం చేశాడు. సెంచరీ మైలురాయిని అందుకోలేకపోయినప్పటికీ ఈ అసాధారణ ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫైనల్ లాంటి అత్యంత ఒత్తిడితో కూడిన పోరులో భారత జట్టుకు పటిష్ట స్థితిని అందించాడు. గ్రౌండ్లోని అన్ని వైపులా విధ్వంసకర షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాడు. కాగా మొన్నటికి మొన్న ఐపీఎల్లోనూ దాదాపు ఇలాంటి వరల్డ్ రికార్డే వైభవ్ త్రుటిలో మిస్ అయ్యాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 30 బాల్స్లో సెంచరీ చేసిన రికార్డును వైభవ్ కొంచెంలో పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లోనూ 29 బంతుల్లో 97 కొట్టి అవుట్ అయ్యాడు. ఇప్పుడు డివిలియర్స్ పేరున ఉన్న రికార్డు మిస్ అయింది.